తెలిసి కూడా విలువలేని ఆ తుచ్చపు లింగమూర్తి గాటి పక్కన నన్ను చేర్చి మాట్లాడతావా? మాట్లాడే పరిస్థితిని మీరు తెచ్చుకున్నారు సత్య గారు. మీరు తప్పు చేశారు. పోలీసులతో గేమ్ ఆడడం మీరు స్టార్ట్ చేశారు. మీ ఆటను కట్టేయడానికి పోలీస్ కళ్ళు మీ చుట్టూ డేగ కళ్ళతో కనిపెడుతున్నాయి. డ్రోన్ కెమెరాలా ఏరోప్లేన్ మోడ్లో అబ్జర్వ్ చేస్తున్నాయి. ఏ మంజు, మీరు నా కొడుకుని డేగ కళ్ళతో కనిపెట్టుకుని ఉండడానికి వాడేమైనా పాకిస్తాన్ తీవ్రవాది అనుకుంటున్నావా? డ్రోన్ వేసి గాలించడానికి వాడేమైనా అడవుల్లో తిరిగే తీవ్రవాది అనుకున్నావా? రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అడుగులు ఇంకా చిన్నవే. వాడు అడుగు పెట్టిన దారి పెద్దదవుతుందన్న అక్కస్తో కుళ్ళు కుతంత్రాలతో మీరు మాట్లాడుతున్నారు. ఇది వాడి భార్యగా నీకు తగదు. మీ పోలీసు వాళ్లంతా అంత మంచివాళ్లు కాదు. అత్తయ్య గారు, మీకు తెలియనిది నిజంగా జరిగింది ఏంటనేది నేను చెప్తాను, మీరు వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? మణి, వినాలి. విషయంలా మారకముందే మనం వినాలి. సత్య గురించి మంజు అంత తీవ్రంగా మాట్లాడుతుంది అంటే మంజు చెప్పేదేంటో కూడా మనం విని తీరాలి. నువ్వు చెప్పదలుచుకుందేంటో మా అందరికీ అర్థమయ్యేలా చెప్పమ్మా. ఒక సామాన్యుడి విలువైన స్థలాన్ని ఆ మినిస్టర్ బెదిరించి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోబోతున్నాడని ఆ సైట్ ఓనరే మా దగ్గరకొచ్చి చెప్పుకున్నాడు. మేము మినిస్టర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కాపు కాసాము. మినిస్టర్ గారు ఈరోజు రారంట. ఆ మాట చెప్పమన్నారు. ఎరా, మంజు చెప్పేదంతా నిజమేనా? చిత్రకారులు నిజమాని నా కొడుకుని నిలదీస్తున్నారా? వాడు చేసిన దాంట్లో తప్పేం కనపడడం లేదే. అవునన్నా, మినిస్టర్ గారు అక్కడికి వెళ్తే వీళ్ళు ఏం ఊహించుకున్నారో కానీ మినిస్టర్ గారిని మాత్రం బ్యాడ్గా వైరల్ చేయాలనుకున్నారు. ట్రెండింగ్గా న్యూస్ సృష్టించాలనుకున్నారు. అప్పటికప్పుడు నేను నా తెలివితో అక్కడి నుంచి బయటపడ్డాను. బయటపడి ఉండకపోతే మీరు ఆ సైట్ని అప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు కదా. అన్న ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి తాత్కాలికంగా నా పేరున రిజిస్ట్రేషన్ అయి ఉండేది. అప్పుడు కాకపోతే ఏంటి? ఇప్పుడైతే ఆ మినిస్టర్ గారు మీ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేయించారు కదా. మంజు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకో. ఆ ల్యాండ్ విషయంలో నేనే అన్నకు తప్పు అని చెప్పాను. ఆ ల్యాండ్ని నా పేరు మీద నేనెలా చేయించుకుంటాను? ఇంకా బుకాయించాలని చూడకండి. మీ పేరు మీదనే సత్య పేరు మీదే రిజిస్ట్రేషన్ అయ్యిందని ఆ సైట్ ఓనరే స్వయంగా చెప్పాడు. అవును, సత్య అనే పేరు మీదే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఎస్, ఆ ఓనరే చెప్పాడని అంటున్నావు కదా. సత్య పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయ్యింది ఎస్ఐ గారు. బట్ ఆ సత్య ఈ సత్య కాదు. అతని పూర్తి పేరు సత్యనారాయణ, సర్నేమ్ బింగి. టోటల్గా కలిపితే బింగి సత్యనారాయణ. అతను మినిస్టర్ అన్న దగ్గర పనిచేసే వ్యక్తి. ఇప్పుడు అర్థమైందా? ఆవేశం వద్దు మంజు, నన్ను అర్థం చేసుకో. నేను మంచోణ్ణి.
మంచివాడిగా నటించేవాడిని మాత్రం కాదు. ఆగో, ఆవేశపడ్డావు, నిప్పులా ఎగసిపడ్డావు. ఎగసిపడినప్పుడు ఎంతసేపనలా నిలబడుంటుంది? కాసేపయ్యాక చల్లబడాల్సిందే. ఇప్పుడు నువ్వు పూర్తిగా నిజం తెలుసుకోకుండా మాట్లాడావు. ఇప్పుడు మౌనమే నీ భాష అయింది. ఇది చాలదా? ఈ రాత్రంతా నీ మనసు మదనపడ్డానికి? జాగ్రత్త. ఒక్క నిమిషం మణమ్మ గారు, ఒక మాట చెప్పనా? అన్ని వడ్డించిన విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది. చేమి లేని విస్తరాకు మీలాగే ఎగిరెగిరి పడుతుందంట. అలా ఉంది మీరు చెప్తున్నది. ఇంతకు ముందేమన్నారు? ఆవేశపడ్డావు, నిప్పులా ఎగిసిపడ్డావు అన్నారు కదా. ఆవేశపడలేదు, ఆలోచనలో పడ్డాను. నా భర్తని ఆ మినిస్టర్ ఆడే ఆటలో కీలుబొమ్మలా ఒక పావలా వాడుకుని తన అక్రమాలని, తను చేసే అరాచకాలని ఈ సత్తెగారితో చేయించి ఆ మినిస్టర్ గారు తన చేతికి మట్టంటకుండా అటు విక్రమ్ సారి దృష్టిలో సత్తెగారిని దోషిగా చిత్రీకరించి అటు కిరణ్మయి మీద రౌడీలతో అటాక్ చేయించి ఏసీపీ అండదండలు చూసుకొని ఆ మినిస్టర్ రెచ్చిపోతున్నాడు. ఒక్కటి గుర్తుంచుకోండి మణమ్మగారు, ఏదేమైనా ఎవరితో ఆడుకున్నా పర్వాలేదు, కానీ కాలంతో ఆడుకుంటే మాత్రం ఆ కాలం చెప్పే సమాధానాన్ని పై అధికారులు ఎవరైనా, ఆ మినిస్టరే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు తప్పించుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి మణమ్మగారు. యానా, ఇదే మినిస్టర్ లేకపోతే నీ పరిస్థితి ఏంటా అన్నది నీకు తెలియకపోవచ్చు. హ, అదే మీ అమ్మగారిని అడిగితే కరెక్ట్గా గుర్తుంటుంది. ఇప్పుడన్నా గుర్తుకొచ్చిందా? ఆ మినిస్టర్ దయవల్లే నువ్విలా ఈరోజు ఈ ఇంట్లో ఉండగలుగుతున్నావు. అదే మినిస్టర్ లేకపోతే ఈ పాటికి నువ్వు మీ అమ్మ ఇంట్లో ఉండేదానివి. కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని ఎప్పుడూ ఆ మినిస్టర్ గారిని, ఇటు సత్యాన్ని అనుమానించి ఏం సాధిద్దామని ఇలా చెలరేగిపోతున్నావు. నీ ఒంటి మీద డ్రెస్ చూసేనా? చెప్పు. అదే మినిస్టర్ తలుచుకుంటే చూసావుగా ఆ రోజు, ఆ భూమి పూజ రోజు నువ్వు నీ సీఐ గారు మాకు కాపలాగా ఉన్నారు.